ఎంతమ్మా ఎన్ని 500? ఇగో పొద్దున్న వేసుకున్నావుగా 400 ఉంది. ఏ మామిడి పండు 400 ఉంది. నీ వయసు చూస్తే ఎంతో లేదు, షుగర్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ ఉంది. మరి చూసుకో, జాగ్రత్త వాయించు. 400 మామిడి పండుతో 400 పెరగదు. మామిడి పండుతో షుగర్ అమాంతం పెరగదు. పైగా 1000 వేసుకుంటున్నావు అన్నం వేసుకున్నా కానీ కంట్రోల్ కావట్లేదు. కట్టాలమ్మా నువ్వు కొంచెం గట్టిగానే. మరి ఏం తినకపోతే మరి 400 ఎందుకు ఉంది? మామిడి పండుతో అంత పెరగదు. మటన్ గురించి అంటలేదు. చాయ్లు ఎన్ని తాగుతావు? చక్కెర వేసుకోకపోయినా నువ్వు చాయ్లు తక్కువ చెయ్యి. ఇప్పుడు ఎన్ని వాడుతున్నావు అంత సగం చెయ్యి. ఒక వారం పోయిన తర్వాత ఇంక సగం చెయ్యి. ఆ తర్వాత కొంచెం తాగి పారిపోసి. నువ్వు ఏ ఒకటి తాగినని. మరి ఇప్పుడు ర్యాండమ్లో చూసామమ్మా, ర్యాండమ్లో ఉండాల్సింది నీకు. ఇప్పటికి షుగర్ ఉన్నా కానీ 200 ఉండాలి. ఏమండి అంతేనా? 200 అటువంటిది 400 ఉంది అంటే డబల్ ఉంది. 400 ఉందంటే ఇంకొక 50 పెరిగిందనుకో చక్కెర వచ్చి ఇక్కడ పడతావు. మనంత పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. అందుకే షుగర్ కొంచెం ఆలోచించి ఇస్తాం. మిగతా ఇట్లా కావాలంటే టకటకమని మందులు ఇచ్చేస్తున్నాను కదా. మరి ఎక్కువ ఆలోచన ఉన్నా షుగర్ పెరుగుద్ది. చూశాను అక్కర్లేదు, నేను చూస్తాను. ఇప్పుడు నువ్వు ఆలోచించేసి అవన్నీ చదివేయగలవా? నువ్వే లేకుండా రేపు పొద్దున మంచమే పడుకున్నావు అనుకో, ఇలాగ అన్నాను అనుకోకు, అప్పుడు మళ్ళీ భారం అవుతావా? అంటే ఏం చేయాలి? ఇక్కడ అమ్మవారికి ఎవరికి చెప్పు, నీ పన్ను నిదానంగా చేసుకెళ్ళు, అంతే. అంతకంటే నేను చెప్పగలిగేది ఏమీ లేదు. మందు అయితే నేను ఇస్తాను, కానీ ఒక మందుతోటి అవ్వదు ఇది. ఇది కూడా ఉండాలి. అది తెల్లన్నం ఎక్కువ తినొద్దు, అన్నం తగ్గించేయి, కూర పెంచుకో. కూర ఎక్కువ, అన్నం తక్కువ. బాగా నవ్వులు మింగండి, నీళ్ళు ఎక్కువ తాగండి. రోజు ఏదో ఒకటి మీకు తోసింది, జామాకు నీళ్ళు లేకపోతే మెంతుల నీళ్ళు తినేయండి. అలా చేసుకోండి. చేపాకు నవ్వడమనో, వేపలతో కడుక్కోవడమనో, ఇటువంటి చిన్న చిన్నవి మీకు తోసినవి మీరు ఇంటి రెమెడీ చేసుకోండి. తీపి మీ ఒంటిని పాడు చేస్తుంది, అదే మీరు చేదు మీ ఒంటిని బాగు చేస్తుంది. వాళ్ళ గురించి చెప్తలేదు నేను, ఆవిడకి ఏ భయం లేదు. ఆవిడ మళ్ళీ నెల ఈ రోజుకి ముందే చక్కగా లేచి గెంతులేస్తే వెళ్తుంది, ఆవిడ గొడవ లేదు. కానీ ఈ షుగర్ ఉన్న వాళ్ళని నమ్మకూడదు. ఇటువంటి వాళ్ళైనా సరే, ఎక్కువ వాళ్ళని తక్కువ వాళ్ళని. నాకు కొంచెం ఏడ్చింటే కొంచెం టెన్షన్ చేస్తే పడిపోతుంది అసలు. మరి ఎలాగా? అలాగైతే పెళ్ళిళ్ళకి ఇట్లనే గొడవ అయ్యే వరకు పడిపోయినా తీసుకెళ్ళి కార్లో వెంట ఏసీ పడక మాటలతో సహా పడిపోయింది. అయినా ఇప్పుడు నేను మందు ఇస్తానమ్మా, కానీ దానికి తోడు మీరు కూడా తగిన రెమెడీ చేసుకోవాలి. అది డాక్టర్ గారు చూపించావా? నాడి చూపించు సార్, చూడండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళనే చూడాలండి మనం, ఎందుకంటే అంత మధ్యతరగతి కనపడవు పైకి. నీ నొప్పులు కూడా చెప్పక నాకు అయిపోయింది. నొప్పులు కూడా వదిలేయి. నొప్పులు నీకు అసలు పెద్ద సమస్యే కాదు. ఇగో నీకు ఇచ్చానుగా, రాత్రి పడుకుంటప్పుడు వేసుకోమని, అది వేసుకొని పడుకో, అంతే, అన్నీ పోతాయి. నేనే మందులు ఇవ్వను, నీకు ముందు షుగర్ కంట్రోల్ అవ్వాలి. షుగర్ కంట్రోల్ అవ్వడానికి నువ్వు కూడా నీ సాయశక్తిలో నువ్వు ప్రయత్నం చేయాలి. రైస్ తగ్గించు, కూర పెంచు, ఒక్కసారే తిను, నీకు ఎంత పట్టినా. మళ్ళీ సాయంకాలం దాకా ఏ నోట్లో పెట్టుకో, ఛాయలు తగ్గించు. ఆలోచన నీ బాగా వచ్చినప్పుడు రాత్రి పడుకుంటే ఒక దేవుడికి నమస్కారం పెట్టి, అయ్యా నీదే బరువు, నీదే బాధ్యత,
ఇంకా నిద్ర పట్టకనే సీరియల్ అవి చూసుకుంటున్నాను. కరెక్ట్ 2-3 గంటల నుంచి అప్పుడు వస్తుంది నిద్ర. చిన్నది కిరాణా షాప్. అవును, కిరాణా షాప్ నడుస్తుంది. కిరాణా షాప్లో పని చేసుకో, దానికి ఇబ్బంది ఏమీ లేదు. లేని అన్ని బుర్రలో పెట్టుకోకు. ఈ భూమి మీద ఉన్న వాడికి మనకంటే మోడీ గారికి ఎక్కువ ఉంది, చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉంది, రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉంది, కేసీఆర్కి ఎక్కువ ఉంది. మరి వాళ్ళు పెట్టుకుంటున్నారా? పెట్టుకోరు కానీ ఇంట్లో పిల్లల ద్వారా ఇప్పుడు మా అబ్బాయి తోటి నేను చెప్పిన వాళ్ళకి ఉన్నదా లేదా టెన్షన్? తిన్నగాక మొన్న ఎండల్లో తిరిగారు చూసాక టీవీలో. వాళ్ళు మనుషులే, మనం మనుషులే అంతే. వస్తుందా ఆకలి? బాగానే వేస్తుందా? ఆకలి తక్కువ. నేను దాని వరకు ఇస్తాను. పొద్దున్న ఒక టీ స్పూను అంటే చిన్న చెంచా, పెద్ద చెంచా చిన్న చెంచా 2 ఉంటాయి కదా, ఆ చిన్న చెంచాలు ఒక కప్పు నీటిలో వేసుకో, వేడి నీటిలో కలిపి తాగే. చేదుగా ఉంటుంది, చేదుగా ఉన్నా సరే తాగే. దీని తర్వాత ఇది 2 మూతలు పొద్దున్న, 2 మూతలు సాయంకాలం. దీని టైం ఏం లేదు, తినకముందు తిన్న తర్వాత. మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి. ఇందులో ఒక స్పూన్ తిను. ఆ తడి చెంచా మాత్రం ఇందులో పెట్టుకో, పెడితే పాడైపోద్ది. పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి వేసుకో. ఇది గోళీ. నీకు ఒక వారం రోజులు పోయిన తర్వాత షుగర్ తగ్గినట్టు అనిపిస్తే ఆ మాత్రం తగ్గించి, కానీ దీన్ని ఆపుకో. ఏమ్మా అర్థమైందా ఏం చెప్పాను? షుగర్ తగ్గినట్టు అనిపిస్తుంది, అది తగ్గించుకో. అది సగం మొక్క వేసుకో, సగం మొక్క వేసుకో. ఒకసారి తగ్గిందంటే. లేదంటే మీ దగ్గర ఎవరైనా ఉంటే ఒక్కసారి చెక్ చేయించుకో. ఇప్పుడు నీకు చెక్ చేశాను కదా, అలా చెక్ చేయించుకో. అదేమైనా ఉంటే నాకు ఫోన్లో కూడా చెప్పమ్మా అని. దాన్ని పట్టుకొని ఈ మాత్రం ఆపొద్ది, కంటిన్యూగా చేయి, దాన్ని తగ్గించుకో. ఏమ్మా దగ్గర నీకు ముందే చెప్తున్నాను. 1 నెలలో తగ్గింది, మళ్ళీ నేను రాలేదు, 2 నెలలు తగ్గింది, నేను నాకు తెలియదు. నువ్వు 6 నెలలు 8 నెలలు వాడుకుంటూ చేసుకున్నావు అనుకో, ఈ మందుల్లో నీ గుణం తెలిసిపోతుంది. ఇదివరకు ఉన్నది నిద్ర పట్టిందా, ఏం చేసింది, ఏంటి అన్ని ఇవన్నీ పిక్కలు పడతాయి అంటున్నావు కదా, బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట. ఆ క్లాట్ కాకుండానే ఇచ్చాను నేను. నూనె ఏదైనా రాసుకో నీ దగ్గర, ఇంటి దగ్గర. నేను ఏ నూనె అయినా పర్లేదు. అలాగే అన్నప్పుడు ఇలా నొక్కుకోవద్దు, ఏ నూనె అయినా రాసుకో. అలా కాదు, నూనెతో ట్రై. నీ దగ్గర ఏ నూనెకి అనిపిస్తే అప్పుడు అదే నూనె. అంటే అది ఔషధం ఏం కాదు, మెత్తపడడానికి.